ఉన్నారు ఇక్కడ. ఈ అగ్గి రాజేశారు మాధవీలత గతంలో. ఆ, ఏంటి ఏంటి మాధవీలత గారు ఏంటో అంటున్నారు? దయ్యము దయ్యాలు కల్లోకి వస్తాయి అన్నాను, సాయిబాబా ఆ, దయ్యం అనలేదు. సో దర్ ఇస్ ఎ క్లారిటీ. ఓకే ఓకే. ఏంటి అసలు మరి దెయ్యం అనే పదాన్ని వాడారు కదా, మరి కల్లోకి దెయ్యాలు కల్లోకి వస్తాయంటే సాయిబాబా కూడా చాలా మంది కల్లోకి వస్తుంటుంటారు కాబట్టి ఆ, సాయిబాబానే మీరు దెయ్యం అని ఉదాహరించారు అని చాలా మంది అనుకుంటున్నారు. అసలు మీరు ఏం చెప్పాలనుకున్నారు? సాయిబాబా దయ్యం అనలేదు. సహజంగా ఉమ్, మనకు దయ్యాలు భూతాలు కలలోకి వస్తూ ఉంటాయి. దేవుళ్ళు కూడా అలాగే వస్తారుగా. చాలా మంది దేవుడు మనకు అమ్మవారు సాక్షాత్కరించిన వాళ్ళందరూ మహానుభావులుగా ఉన్నారు. అంతే తప్ప మనకేమి లైక్ యేసు ప్రభు అందరికీ కనిపిస్తూ ఉంటాడు, కానీ నిజంగా నమ్మిన వాళ్ళకి కనిపించడు. అదేంటో ఇది ఇది నిజం. సాయిబాబా కూడా అందరికీ కనిపిస్తూ ఉంటాడు. మరి ఎందుకు శ్రీకృష్ణుడు కనిపించడు, ఎందుకు అమ్మవారు కనిపించడు, ఎందుకు శివయ్య కనిపించడు, ఎందుకు రాముడు కనిపించడు? ఇది నా క్వశ్చన్ ఎప్పుడు ఆల్వేజ్. ఎందుకంటే కేవలం కొంతమంది మహానుభావులకు మాత్రమే ఆ దేవుళ్ళు సాక్షాత్కరించినట్లు మనం చెప్పుకుంటాం. ఒక రామకృష్ణ పరమహంసకు, లేకపోతే మన ఛత్రపతి శివాజీకి, ఇలాగ కొంతమందికి, మళ్ళీ మనకు భక్త రామదాస్ కు ఇలా రాముడు కనిపించాడు, ఆయన సాక్షాత్కరించారు. ఇంకా అంతే. ఇంకా ఆ తర్వాత వాళ్ళకు ఇంకా జీవం ఇంకా వాళ్ళకి భూమి మీద భౌతిక జీవనం ఉండదు. ఇంకా దాంతోనే వాళ్ళు ముక్తి పొందుతారు. అంత అద్భుతంగా కనిపిస్తారు దైవ దర్శనాలు అంటే. రోడ్డు మీద పోతుంటే ఉండరు, మనుషుల సహాయం వల్ల దైవ రూపేణ మనుషులు వచ్చి సహాయం చేస్తారు, అంతే. సో ఇది నేను చెప్పదలుచుకున్నా. ఇంకొకటి, ఒక హిందువుగా నేను ఎందుకు బాధపడ్డాను అంటే, ఇప్పుడు వైశ్యులు బ్రాహ్మణులు అని ఎందుకు చెప్పా? బ్రాహ్మణులు అంటే ముఖ్యంగా వేదం నేర్చుకొని గుడిలో ఎప్పుడైతే మంత్రాలు చదువుతుంటారో, గుడి లక్షణంగా ఉంది అంటే గుడికి వచ్చే భక్తులు లక్షణంగా ఉంటారు. అసలు ఆ గుడిలో పూజారి లక్షణంగా లేకపోతే ఆ గుడి ఉండదు, ఆ గుడి మూసేయబడుతుంది. గుడి మూసేసిన గుడికి భక్తులు ఎవరు రారు. సో పూజారి బాగుంటే గుళ్ళు బాగుంటాయి, గుళ్ళు బాగుంటే హిందువులు బాగుంటారని నమ్మేదాన్ని. అలాంటి నేను వైశ్యులు బ్రాహ్మణులు ఎక్కువ మంది నమ్ముతున్నారంటే, నా చిన్నప్పుడు నేను ఇటు ఒక వీధి బ్రాహ్మణ వీధి, ఒక వీధి వైశ్య వీధి వెళ్తుంటే మధ్యలో ఓ మంచి కన్యకా పరమేశ్వర అమ్మవారి టెంపుల్ చూసేదాన్ని, చాలా వైభవంగా ఉండేది. ఇప్పుడు లేవు. ఇప్పుడు సాయిబాబా టెంపుల్స్ కనిపిస్తున్నాయి. మరి ఒక హిందువుగా నాకు బాధ వేస్తుందా? బాధ ఏదా? ఒక సంతోష్ మాత అమ్మవారి టెంపుల్, లేకపోతే ఒక కనక పరమేశ్వర అమ్మవారి టెంపుల్ కనిపించి నేను కళ్ళతో చూసిన నేను, ఈ రోజు ఆ అమ్మవారి టెంపుల్స్ కనుమరుగైపోతూ వాటికి పూజకు కూడా నోచుకోక సాయిబాబా టెంపుల్స్ వస్తుంటే ఒక హిందువుగా నేను బాధపడాలా వద్దా? నా మనోభావాలు దెబ్బతింటున్నాయా లేదా అని. ఇంకొకటి, ఓకే, ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ ఉంది కదా. మత స్వేచ్ఛ ఉన్నప్పుడు మరి క్రైస్తవులు ప్రతినిత్యం ప్రతి వీధికి ప్రతి ఇంటికి వెళ్ళి, మీరు నమ్మే దేవుళ్ళు నిజమైన దేవుళ్ళు కాదు, మా సత్య దేవుణ్ణి తెలుసుకొని మా దేవుణ్ణే నమ్మండి అని ప్రతి నిత్యం వెళ్ళి చెప్తుంటే, అక్కడ మన హిందువులకు నొప్పిపడని మనోభావాలు, ఈ రోజు నేను వచ్చి ఆయన ఒక ముస్లిం చెప్పింది మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకే ఎంతో మంది గురువులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, మునులు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారు. ఐడియాలజీకి ఒక దేవుడు ఉన్నాడు. మనకు ఏ ఐడియాలజీకి దేవుడు లేడు చెప్పండి? రెబలిస్టిక్ గా ఉంటే కూడా దానికి కూడా మనకు దేవుడు ఉన్నాడు. ఇంకా అట్లా కాదబ్బా, అసలు కృష్ణుడు కంటే మించినోడు ఇంకెవ్వరు ఉండరు. ఇంకా ఆయన ఒక పొలిటీషియన్, ఆయన ఒక ఆర్కిటెక్ట్, ఆయన అసలు ఆయన లేదే లేదు. హీ ఈజ్ ఎవ్రీథింగ్. గీతలో బోధించింది కొత్తగా భూమి మీద ఇంకెవరైనా బోధించారంటే ఎవ్వరూ లేదు. అందులోంచి అంశాలు తీసుకొని చిన్న చిన్నగా బోధించడమే జరిగింది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్పాను అంటే, ఎవరో పరాయి దేశం నుంచి, ఎడారి మతాల నుంచి వచ్చి మనకు నీతి, మనకు సేవ, భక్తిభావం నేర్పించాల్సిన అవసరం లేదని నేను ఆర్టికల్ 19A వాడుకొని నేను నిజాలు చెప్తుంటే ఎందుకు మనోభావాలు దెబ్బతింటున్నాయి నాకు అర్థం కావట్లేదు. దిస్ ఇస్ మై క్వశ్చన్. ఎందుకు దెబ్బతినాలి? నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో రాముణ్ణి, నీ ఇంట్లో కృష్ణుణ్ణి, నీ ఇంట్లో శివుణ్ణి, నీ ఇంట్లో అమ్మవారిని, వీళ్ళందరూ నిజమైన దేవుళ్ళు కాదు, వీళ్ళు దెయ్యాలు, వీళ్ళని బయటపడేసి మా సత్యదేవుణ్ణి తెలుసుకోండి అని చెప్పేసేసి నిన్నటి వరకు మహాభక్తులుగా ఉన్న వాళ్ళను లక్షల్లో క్రైస్తవులుగా మారుస్తూ ఉంటే అక్కడ ఏ హిందువుకి నొప్పి రాలేదే? ఈ సాయిబాబా భక్తులకు కూడా నొప్పి రాలేదు. ఇప్పుడు నేను వచ్చి జస్ట్ నిజం చెప్పి నిజం తెలుసుకోమంటున్నా. తెలుసుకొని చాలా మంది మారొచ్చు, మారితే సంతోషమే కదా. దానికి ఎందుకు కానీ మారడం దేనికి? సాయిబాబా భక్తులు చెప్పేది ఒకటి, మేము కష్టంలో ఉన్నప్పుడు సాయిబాబాని పూజిస్తే మాకు కష్టం తీరుతోంది, సో మా జీవితాల్లో మిరాకిల్ జరిగాయని కోట్లాది మంది భక్తుల అనుభవం. సో వాళ్ళందరికీ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ హిందువులు అయినప్పుడు సాయిబాబాను మిగిలిన హిందూ దేవతలతో పాటు పూజిస్తే తప్పేంటి? వాళ్ళు సాయిబాబాను పూజించిన తర్వాత వాళ్ళ కష్టం పోయింది, ఏ మనిషి దగ్గరికి వెళ్ళినా వాళ్ళ కష్టాలు తీరలేదు. సో సాయిబాబాను పూజించిన తర్వాత కష్టాలు తీరాయని వాళ్ళు నమ్ముతూ ఉన్నారు.
సో అలాంటి వాళ్ళని ఇప్పుడు ఓసారి మీరు కృష్ణుని నమ్ముతూ సాయిబాబాను ఓసారి పూజించొద్దు అంటే వాళ్ళు అలా కాదు, వాళ్ళు సాయిబాబాను పూజించొద్దు అంటే వాళ్ళు ఎవరైతే సాయిబాబాను పూజిస్తున్నారో వాళ్ళు హిందూ మతానికి దూరం అయిపోయే అవకాశం ఉంటుందేమో రేపు 50, 60, 100, ఆల్రెడీ 150 దూరం ఏళ్ల తర్వాత. అయిపోయారు కదా. ఆల్రెడీ దూరం అయిపోయారు కదా. మా బాధ అదే కదా. ఆల్రెడీ దూరం అయిపోయారు. దూరం అయిపోయారు కాబట్టే వితండవాదం చేస్తున్నారు అని నేను అంటున్నాను. దగ్గర అయ్యింటే ఇలా చేసేవాళ్ళు కాదు. నువ్వు శివుణ్ణి అడిగితే కష్టం తీర్చలేదా? అడగలేదేమో ఆయన్ని. రాముణ్ణి అడిగితే కష్టం తీర్చలేదా? అడగలేదేమో. సీతమ్మ తల్లిని అడిగింటే కష్టం తీర్చేదేమో. నువ్వు అడిగావా? పోనీ నీ ఇంట్లో సుందరకాండ ఏ రోజైనా ప్లే చేసావా కష్టం వచ్చిన రోజుల్లో? నువ్వు చెయ్యలేదు. లేదా ఆంజనేయ స్వామిని అడిగి ఉండాల్సింది. అయ్యా నువ్వు అన్ని చోట్లకు పోయి ఏమేమో అందరికి మంచి చేస్తావు కదా, ఒక అంబాసిడర్ లాగా వెళ్ళిపోయి ఇదిగో పలానా దేవుడికి చెప్పు, నువ్వు మాత్రమే చెప్పగలవని ఆయన అడిగారా? అడగలేదేమో. మనకి ఏంటంటే మీరు చూసుకోండి, 1980s పీరియడ్ లో స్టార్ట్ అవుతూ 1990 పీరియడ్ నుంచి ఈ సాయిబాబా ప్రమోషన్ ఎక్కువైంది. మరి అంతకు ముందుకు వాళ్ళకి జనాలకి కష్టాలు రాలేదా, బాధలు రాలేదా, వాళ్ళు నమ్ముకోలేదా? పోనీ మేము నమ్ముకోవట్లేదా? నాకు కష్టాలు లేవా? నేను అడిగితే తీరుస్తాడు. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనిషి కష్టపడి పని చేయాలి అండి. మనకి ఈజీగా కావాలి, ఎవ్రీథింగ్ ఈజీ. అండ్ ఇంకొకటి, సాయిబాబా టెంపుల్స్ పెరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి పోదు, ఎవరికి వాళ్ళే నిర్వహించుకొని వాళ్ళకు వాళ్ళే బోల్డ్ అని డబ్బులు సంపాదించుకోవచ్చు కాబట్టి వాటిని ప్రతి చోట నిర్మించడం జరిగింది. పైగా హిందూ దేవాలయాలు కట్టాలంటే 100 పర్మిషన్లు కావాలి, కానీ సాయిబాబా టెంపుల్స్ కట్టాలంటే 100 పర్మిషన్లు అక్కర్లేదు. సో సాయిబాబా ఈజీ టెంపుల్ సోర్స్ తో నిర్మాణం, కట్టే సాయిబాబా అవకాశం ఆలయ ఉంది. అంటే సాయిబాబా ఆలయ నిర్మాణం డబ్బుల కోసం జరుగుతుందని మీరు అంటున్నారా? ఇన్ని ఆలయాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా డబ్బుల కోసమే జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఎన్నో పాడుబడిన No, no, దేవాలయాలు no. మన అంటే ఊర్లో, సాయిబా మన హైదరాబాద్ లోనే ఎన్నో పూజకు నోచుకోని దేవాలయాలు ఉంటే వీటికి పెట్టే కోట్ల కోట్ల డబ్బులు వాటికి పెట్టి రెనోవేషన్ చేయిస్తే అద్భుతంగా భక్తులు వస్తారు కదా. ఆల్రెడీ పాత టెంపుల్స్ ఇప్పటికి ఎన్నో మనకు పాడుబడిన టెంపుల్స్ అసలు ఎక్కడో వదిలేసేయండి, హైదరాబాద్ నగరంలోనే ఉన్నాయి. వాటిని బాగు చేసి మాధులత ఉండొచ్చు గారు, కదా. నేను అనేది అది కాదు. ఇప్పుడు వాటిని బాగు చేస్తే వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయని చెప్పేసి. సాయి మతం అనేది వేరేగా లేదు కదా. ఇప్పుడు సాయి భక్తులను అందరినీ మీరు వేరేగా చూస్తే భవిష్యత్తులో ఎప్పటికైనా సాయి మతం అనేది ఒకటి వచ్చేస్తుందేమో. అప్పుడు ఇప్పుడు ఎలాగైతే జైనుల్ని, బుద్ధిస్టుల్ని, అందరూ హిందువులని మనం ఎలాగైతే కలుపుకొని మళ్ళీ చెప్పాల్సి వస్తుందో, సాయి మతస్థులు కూడా హిందువులని మళ్ళీ ఒక్క నిమిషం కిరణ్ శర్మ గారు మీ దగ్గరికి వస్తాను అని చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏమైనా వస్తాయా మళ్ళీ? ఎందుకంటే నమ్మేది అందరూ హిందువులే, ఆల్రెడీ వేరే ఆల్రెడీ వాళ్ళు కాదు. ఆల్రెడీ ఆల్రెడీ వచ్చేసినాయండి. దిస్ పాయింట్ నెంబర్ 1. నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు ఈ మత స్వేచ్ఛనే వాడుకొని క్రైస్తవులు మన హిందువుల మీద ఎవరండి మతాలు మారేది? ఎందుకండి తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని లక్షల మంది క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి? నిన్నటి వరకు హిందువుగా ఉన్నోడే కదండి ఈ రోజు క్రైస్తవుడికి మారాడు. నిన్నటి వరకు నా రాముడే నాకు ఎవ్రీథింగ్ అన్నాడు, ఈ రోజు నిజ దేవుడు నేను ఏసయ్యని తెలుసుకున్నా అన్నారు. అది తప్పు కానప్పుడు, ఎరాడికేట్ సనాతన ధర్మ అన్నోళ్ళు తప్పు కానప్పుడు మేము ఎరాడికేట్ సాయిబాబా అంటే తప్పెందుకు అవుతుందండి ఈ భారతదేశంలో? నాకు నాకు చెప్పండి. మేము నిజాలు చెప్తున్నాము, నిజాలు చెప్పుకొని మారి మళ్ళీ నిజమైనటువంటి హిందువులుగా బ్రతికే వాళ్ళు చాలా మంది వెనక్కి వచ్చేసారు. మాకు ఇగోండి, ముస్లింలు అల్లాని నమ్ముకోవాలి, అది వాళ్ళ ధర్మం. సాయిబాబా అల్లా అల్లా అనేవాడు. అల్లా బలా కరేగా, అల్లా అచ్చా కరేగా. లేకపోతే హిందువుల దగ్గరికి వచ్చి సబ్కా మాలిక్ ఏకే అని, ముస్లింల దగ్గరికి వెళ్ళినప్పుడు అల్లా మాలిక్ అని చెప్పే ఆయన్ని ముస్లింలు నమ్ముకున్నారనుకో చాలా సంతోషం. ముస్లిం ముల్లాలే వచ్చి చెప్తున్నారు ఆయన అచ్చంగా ముస్లిము, మేము నమ్మట్లేదు. ఎందుకంటే ఆయన అల్లానే దేవుడు, నేను అల్లాకి బానిసని అన్నాడు కాబట్టి మేము సారీ అల్లానే నమ్ముతాము, వీళ్ళని ఎందుకు నమ్ముతాము అన్నారు. నేనేమంటున్నానంటే ఒక హిందువు నిజమైన హిందువుగా ఉండండి. ఆ మతం అయితే ఏంటి, ఈ కులం అయితే ఏంటి, మంచి చేయడానికి అన. సరే ఇప్పుడు నేను చెప్తాను, నేను దేవత అండి, నాకు గుడి కట్టండి, నేను చాలా మంచిదాన్ని, నాకు చాలా మంచి ఐడియాలజీ ఉంది, నేను చాలా సోషల్ సర్వీస్ చేస్తాను. అండ్ నేను చెప్పగలిగేంత మంచి మాటలు ఇంకెవరు కూడా చెప్పరు తెలుసా. నా ఫ్రెండ్స్ అందరూ అంటుంటారు నువ్వు మాతాది అయిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది, నువ్వు ఐడియా ఉందా లేటెస్ట్ ఏంటి మీకు? జనరేషన్. ఆలోచన ఉందా? కట్టండి కట్టండి, గుడి కట్టండి. కాదు, ఇకపోతే నేను మాతా ఏఐని వాడుకొని మాధవీలతగా ఎన్నో అవతారం మ్యాజిక్లు ఎత్తాలని చేయగలను ఏమన్నా? తెలుసా. మాతా ఇప్పుడు అంటే ఇది మాధవీలతగా చూస్తుంటే మారాలని నాకు, ఏమైనా ఉందా మీకు? మాతా అంటే ఇది మాధవీలతగా చూస్తుంటే నాకు మారాలని ఏమైనా ఉందా? మారాలని ఉంది. నాకు ఇప్పుడు ఇది చూస్తుంటే మరి మారాలని ఉంది. నాకు కూడా గుళ్ళు కట్టండి, ఏఐ టెక్నాలజీని వాడి ఉడికే అన్నంలో చేతులు పెడతాను, కాళ్ళు పెడతాను, లేదా మొత్తం ఉడికే అన్నంలో వెళ్ళి నేను కూడా కూర్చుంటాను. ఏఐతో ఇప్పుడు నేను మాయలు మహిమలు ఎన్నో చేయగలను. నేను దేవతని. నేను ఇప్పుడు ఆయన ఏం చెప్పాడు? సేవాభావం చెప్పాడు, నేను చెప్తున్నాను. ఆయన ఏం చెప్పాడు? అందరినీ ప్రేమించమన్నాడు. నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, అన్ని రకాల జాతుల వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, తెల్లోళ్ళు నల్లోళ్ళు, నాకు తేడా లేదు. ఇంతకని నేను కూడా మంచిగా చెప్తున్నాను, నేను దేవత అండి.
సారీ నాకు కాల్స్ వస్తున్నాయి, సో కట్ అవుతుంది. ఓకే ఒక్క నిమిషం.